హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. గోవా మన భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం, కానీ ప్రపంచంలో అత్యంత హాట్ పర్యాటక గమ్యస్థానం. సుందరమైన బీచ్లు, చల్లని వాతావరణం, పోర్చుగీస్ వారసత్వం, సంగీతం, కళలు, రుచికరమైన ఆహారం ఇవి కలిసి గోవాను ఓ ప్రత్యేకమైన మాయాజాలంగా మార్చాయి అని చెప్పవచ్చు. ఇప్పుడే ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు మనం గోవా టూరిజం ఎందుకు పడిపోయింది, దాని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి, మరియు ఈ పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ చల్లటి సాయంత్రం వేళ ఒక 5 నుంచి 6 నిమిషాలు మీ సమయాన్ని కేటాయిస్తే 6 పాయింట్లో ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని గోవాను మళ్ళీ ప్రజాదరణలోకి తీసుకురావడానికి కొత్త మార్గాలను తెలుసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొదలు పెట్టేద్దామా? గోవా అంటేనే ఒక మాయాజాలం. గోవా భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఒక ప్రత్యేక ప్రదేశం. సుందరమైన బీచ్లు, చల్లని వాతావరణం, పోర్చుగీస్ వారసత్వం, సంగీతం, కళలు, రుచికరమైన ఆహారం ఇవన్నీ కలిసి గోవాకు ఓ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. టూరిజం పడిపోవడానికి అసలు కారణాలేంటి? ముఖ్యంగా 5 కారణాలు చెప్పవచ్చు. బోలెడంత ఖర్చులు, హోటల్స్, ట్యాక్సీలు, రైడ్ ఛార్జీలు ఇవి పెరిగి పర్యాటకులకు టూరిస్ట్ జేబుకు చిల్లు కాదు కదా, వ్యాలెట్నే లాక్కుంటూ ఉన్నారు. మీరు ఒక ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసుకునే టైంలోనే ట్యాక్సీ రేట్లు 3 ఎందుకంటే ఇతర దేశాలైన థాయిలాండ్, బాలి, మలేషియా, వియత్నాం తక్కువ ఖర్చులో మెరుగైన సదుపాయాలు ఇస్తున్నాయి. రెండవ పాయింట్, టాక్సీ మాఫియా. రైడ్ లేకుండా రైడ్కి బెదిరింపులు. గోవాలో ఓలా, ఊబర్ లాంటి స్మార్ట్ రైడ్ హీలింగ్ సర్వీసులు లేవు. దీంతో స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు మన పర్యాటకులను అదుపులో పెట్టి వేధింపులతో, అధిక ఛార్జీలతో బాధిస్తుండడంతో మనం చూస్తున్నాం. ఒక ఉదాహరణ తీసుకుంటే 37 కిలోమీటర్ల ట్రిప్పుకు 1800 రూపాయలు ఛార్జ్, 10 మందితో బెదిరించడం. ఎవరికైనా లిఫ్ట్ ఇస్తే 10 మందిని తీసుకొచ్చి బెదిరించారట. ఒక ఉదాహరణ చూడొచ్చు, ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. ఈ కథలు ఎప్పటికీ వినిపిస్తే మన హృదయం చెల్మగిల్లుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేకపోవడం, కొన్ని చోట్ల కరెంటు, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, బీచ్లో శుభ్రంగా లేకపోవడం ఇవి పర్యాటక అనుభవాన్ని పాడు చేస్తాయి. మనం సాఫీగా ప్రయాణించాలంటే ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అంతర్జాతీయ సంఘటనలు, ప్రపంచం మీద ప్రభావం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ సంఘటనలు కూడా గోవా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయేందుకు కారణమట. విదేశీ పర్యాటకులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రయాణ ప్లాన్స్ మార్చుకుంటున్నారు. 5వ కారణం, గోవా ఒరిజినల్ ఫీలింగ్ పోవడం. తన స్వంతతనం పోతుంది. గోవా ఒకప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్, కల్చర్, స్థానిక ఆహారం వలన ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు బీచ్ షాక్స్లో ఫారిన్ స్టాల్ ఫుడ్, ఇడ్లీ సాంబార్, వడాపావ్ వంటి అధికంగా ఉండటం వల్ల అసలు గోవా యొక్క న్యాచురల్ ఫీలింగ్ కొద్దిగా పోతుంది. 6వది, రిచ్ టూరిస్టులకు మాత్రమే మార్పు, సాధారణ పర్యాటకులకు ఎక్కడ? ఇప్పుడిప్పుడే గోవా కేవలం ధనికుల కోసం మారిపోయిందనే అభిప్రాయం కూడా వచ్చింది. బడ్జెట్ ట్రావెలర్స్కు అవకాశం తగ్గడంతో మరింత మంది ఇతర గమ్యాన స్థానాల వైపు చూస్తున్నారు. మెయిన్గా ఇండియన్స్ కూడా బాలి అలాంటి వైపుకు చూస్తున్నారు. మళ్ళీ గోవా కలకలలాడాలి అంటే మనం ఏం చేయాలి? అసలు గవర్నమెంట్ ఏం చేయాలి? అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేయాలి? స్మార్ట్ రైడ్ హీలింగ్, ఓలా, ఊబర్ వంటి సర్వీసులు రావాలి. ఫేర్ ప్రైజింగ్, పారదర్శక నిబంధనలు, పర్యాటకుల్ని దోచుకోకుండా సరైన ధరలను అమలు చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి. రోడ్లు, రైలు, విమానాశ్రయం, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవన్నీ మెరుగుపరచాలి. డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్రాండింగ్. గోవా యొక్క అసలు సాంస్కృతిక వారసత్వం, బీచ్లు మరియు స్థానిక వంటకాల ప్రత్యేకతలను ప్రపంచానికి చెబుతూ మళ్ళీ టూరిస్టులను ఆకర్షించేలా చేయాలి. సాంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక ఫెస్టివల్స్, సంగీతం, డ్యాన్స్, హ్యాండ్క్రాఫ్ట్స్ని ప్రోత్సహించి గోవా యొక్క ఒరిజినల్ ఫీలింగ్ని మళ్ళీ తీసుకురావాలి. పర్యావరణ పరిరక్షణ. బీచ్లు, ప్రకృతి వనరులను సంరక్షించి పర్యావరణ హాని లేకుండా అభివృద్ధిని ప్రోత్సహించాలి. స్థానిక కమ్యూనిటీతో కలిసి ప్రభుత్వం,
కమ్యూనిటీ, వ్యాపారులు అందరూ కలిసి పనిచేస్తేనే గోవా పునరుద్ధరణ సాధ్యమవుతుంది. చివరగా నా మాటగా, పర్యాటకుడు రాజు కానీ దోచుకునే మనస్తత్వం పెడితే అతడు ఇంకో రాజ్యం వెతుకుతాడు. సేవలు మెరుగుపడితేనే టూరిజం పుంజుకుంటుంది, లేదంటే గోవా దివాలా తీస్తుంది. ఇదే ఏదైతే చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో ఇది క్లియర్గా చెప్పాను. మిత్రులారా, ఈ అంశాలు మీకు నచ్చినైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మనం కలిసి గోవా మళ్ళీ డెవలప్మెంట్ని చూద్దాం కొన్ని ఫాలో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.